హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే టాప్ 7 బెస్ట్ కాలేజెస్ త్రూ ఐపీ మార్క్స్ అయితే చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి శస్త్ర యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్యూషన్ ఫీ ఫర్ 4 ఇయర్స్కి అంటే 4 సంవత్సరాలు కలిపి మనకి 6 to 7.5 lakhs అవ్వచ్చు అప్రాక్సిమేట్గా. అలాగే లొకేషన్ వచ్చి తమిళనాడులో అయితే ఉంటుంది. దీనికి ఒక ఐపీ మార్క్స్ అయితే 984+ అయితే ఉంటుంది. మ్యాక్సిమమ్ సిఎస్సికి కూడా 986 అట్లా ఉండొచ్చు. ఓకేనా. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 78 lakhs అయితే ఉంటుంది. ఇది నార్మల్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇది అయితే లేదు. నార్మల్గా నేను చెప్తున్నాను. కోర్సెస్ అయితే నార్మల్గా అన్నిట్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఎల్పియు యూనివర్సిటీ అయితే ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే 4 ఇయర్స్కి కలుపుకొని 7 to 8 lakhs అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను గైస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పంజాబ్లో అయితే లొకేట్ అయ్యి ఉంటుంది. ఐపీ మార్క్స్ వచ్చి 900+ ఉంటే సరిపోతుంది. మీకు ఒక మంచి అంటే ఇప్పుడు నార్మల్గా ఐపీ మార్క్స్ ద్వారా కాబట్టి జాయిన్ అయ్యేది. మీకు ఎంత మంచిగా ఉంటే అంత కన్సెక్షన్ అయితే ఇస్తారు. ఓకేనా, ఫీ కన్సెక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6 to 7 lakhs అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కోర్సెస్ ఆఫర్స్ వచ్చి అన్నీ ఉంటుంది. మ్యాక్సిమం ఏఎంఎల్, సిఎస్సి సబ్ బ్రాంచెస్, ఈసీ కానీ నెక్స్ట్ మెకానికల్, సివిల్ అన్నీ ఉంటుంది. ఓకేనా. ఇది ఎల్పి యూనివర్సిటీ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి అన్నా యూనివర్సిటీ. అన్నా యూనివర్సిటీలో ఏంటంటే మనకు వచ్చేసరికి 4 ఇయర్స్కి కలుపుకొని 13 lakhs అయితే అవుతుంది అప్రాక్సిమేట్గా. అలాగే ఇది వచ్చేసరికి తమిళనాడులో అయితే లొకేట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ఐపీ మార్క్స్ 990+ అయితే ఉండాలి. ఓకేనా, ఉంటే మాత్రం మీకు పక్కకి సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 6 to 11 lakhs అయితే ఉంది. ఓకేనా, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి. కోర్సెస్ ఆఫర్డ్ లైక్ ఈసీఈ, సిఎస్సి అలాగే సబ్ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. అది మ్యాటర్. అన్నా యూనివర్సిటీ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏదైతే అఫీషియల్ డేటా అని చెప్తున్నానో అంటే నార్మల్గా నేను గూగుల్ నుంచి అయితే తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. విట్లో ఏంటంటే మనకి ట్యూషన్ ఫీ వచ్చేసి 6 to 7 lakhs అయితే ఉంటుంది. లొకేషన్ వచ్చేసి వేలూరులో ఉంది, అమరావతిలో ఉంది, చెన్నైలో ఉంది, భోపాల్లోనూ ఉంది. ఇక్కడ తీసుకుంటే మనకి ఐపీ మార్క్స్ వచ్చేసి 980, 920, 915, 800 అని ఇంటిమేట్ అయితే చేశాను కదా. దీని గురించి క్లారిటీగా చెప్తాను. ఇక్కడ మనకి కోర్సెస్ వచ్చేసి ఎంటెక్ ఒకటే. ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మాత్రమే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది. త్రూ ఐపీ మార్క్స్. త్రూ ఐపీ మార్క్స్ ఇక్కడ విట్లో చేరాలంటే మాత్రం ఎంటెక్ కోర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ఎన్ని మార్క్స్ రావాలని ఇక్కడ క్లారిటీగా ఇచ్చాను. వేలూరులో అయితే 980 రావాలి. అమరావతిలో అయితే 920, చెన్నై అయితే 950, భోపాల్లో అయితే 800 వస్తే సరిపోతుంది. ఎంటెక్ కోర్సులో అయితే మీరైతే జాయిన్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 7 to 9 అయితే ఉంది. ఇంటిగ్రేటెడ్ కోర్స్ మీద. మీకు ఇది క్లారిటీగా అర్థమైంది అనుకున్నా విట్ యూనివర్సిటీ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సత్యభామ యూనివర్సిటీ. దీంట్లో ఏంటంటే 4 ఇయర్స్కి కలుపుకొని 12 to 13 lakhs అయితే అవుతుంది. లొకేషన్ వచ్చేసరికి తమిళనాడులో అయితే ఉంది. ఐపీ మార్క్స్ వచ్చి 970+ ఉంటే సరిపోతుంది. మీరు అయితే బ్రాంచ్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 5.5 to 6 LP అయితే ఉంది. కోర్సెస్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం గూగుల్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏ యూనివర్సిటీ కావాలో దానికి తగ్గట్టు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సవితా యూనివర్సిటీ అయితే ఉంటుంది గైస్. ఓకేనా. దీంట్లో చూసుకుంటే ట్యూషన్ ఫీ బేస్డ్ ఆన్ ఐపీ మార్క్స్ అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఐపీ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. దాన్ని బట్టి మీకు అక్కడ మీకు కన్సెక్షన్ అనేది ఇస్తారు. ఓకేనా. సవితా యూనివర్సిటీలో ఎన్నైతే మీకు ఐపీ మార్క్స్ వచ్చి ఉంటాయో దాంతో బట్టి మీకు కన్సెక్షన్ అయితే ఉంటుంది. ఓకేనా. ట్యూషన్ ఫీకి సంబంధించి అందుకే బేస్డ్ ఆన్ ఐపీ మార్క్స్ అని పెట్టాను. అలాగే లొకేషన్ వచ్చి తమిళనాడులో అయితే ఉంటుంది. ఐపీ మార్క్స్ వచ్చి మీకు 45% అయితే ఉండాలి ఎంపీసీలో. అప్పుడైతే మీరు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే అవుతారు. ఎందుకంటే సవితా యూనివర్సిటీలో 45%. ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాంట్లో మీకు 45% వస్తే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కళాశాలింగం యూనివర్సిటీ. దీంట్లో ట్యూషన్ ఫీకి సంబంధించి మనకి నార్మల్గా సేమ్ అలాగే ఉంటుంది సవితా యూనివర్సిటీ లాగే. అది మ్యాటర్. ఇక్కడ మనకి జేఈఈ మెయిన్స్ అప్లై అవుతుంది. ప్రతి ఒక్క దానికి ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క దానికి కొద్దిగా జేఈఈ మెయిన్స్ కూడా ఒకవేళ మంచి పర్సంటేజ్ వస్తే త్రూ అది కూడా తీసుకుంటారు. ఓకేనా. డోంట్ వరీ.
సో నెక్స్ట్ ఏపీ మార్క్స్ వచ్చేసి 12th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 50% వచ్చి ఉండాలి. దాంట్లో 45, దీంట్లో 50% వస్తే సరిపోతుంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4 to 4.5 ఉండాలి. కోర్సెస్ అలాగే అన్నీ కూడా ఉంటాయి. సో ఓకేనా, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో కేవలం మీ ఐపీ మార్క్స్ బట్టి జాయిన్ అవుతారు. సో ఇవన్నీ చెప్పినటివి. సో ఒకవేళ పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో అవి కూడా చెప్తాను. ఓకేనా. సో థ్యాంక్స్ గైస్ ఇంతవరకు వాచ్ చేసుకున్నందుకు. సో అలాగే ఈ 2 వీడియోస్ కూడా చూడండి, ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి మన ఛానల్లో ఉండే కంటెంట్. థ్యాంక్ యూ గైస్ ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.